వయస్సు పైబడటం, ప్రాణంగా ప్రేమించేవాళ్లని కోల్పోవటం ఇవి ఎవ్వరమూ తప్పించుకోలేని, హృదయాన్ని మెలిపెట్టే సత్యాలు కదా. సమయం గడిచే కొద్దీ మన శరీరాలు మారుతాయి, ఇళ్లలో పూడ్చలేని ఖాళీలు ఏర్పడతాయి. ఈరోజు మన విశ్లేషణలో ప్రముఖ అమెరికన్ హాస్య రచయిత డేవిడ్ సెడారస్ రాసిన కెలిప్సో అనే అద్భుతమైన పుస్తకం ద్వారా ఈ భావోద్వేగాల లోతుల్లోకి ప్రయాణిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని లోతుల్లోకి వెళ్దాం. ఈ మాటలు వినండి. మనల్ని, ప్రత్యేకించి మనల్నే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎలా విడిచిపెట్టి వెళ్లగలరు? తన సొంత సోదరి ఆత్మహత్య చేసుకున్నప్పుడు సెడారిస్ వేసిన ఈ భయంకరమైన ప్రశ్న ఇది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ పుస్తకంలో భావోద్వేగాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి. సాధారణంగా అందరినీ కడుపుబ్బా నవ్వించే సెడారిస్ ఈ పుస్తకంలో మాత్రం జీవితంలో ఎదురయ్యే అత్యంత చీకటి కోణాలను చాలా గంభీరంగా మన ముందుంచారు. నిజం చెప్పాలంటే రచయిత కెరీర్లోనే ఇదొక చీకటి ఛాయలాంటి పుస్తకం అనొచ్చు. మధ్య వయస్కు చేరుకున్న ఒక మనిషి తనలో తాను చేసుకున్న సుదీర్ఘమైన అంతర్మథనమిది. యవ్వనం నుంచి వృద్ధాప్యం వైపు వెళ్తున్నప్పుడు శరీరంలో, మనస్సులో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎదురయ్యే ఎన్నో సంక్లిష్టతలను, బాధలను ఆయన ఇందులో చాలా పారదర్శకంగా ఆవిష్కరించారు. గతంలో ఆయన రాసిన పుస్తకాలకు ఈ కెలిప్సోకు ఉన్న తేడా గమనిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు ఆయన రచనలన్నీ విపరీతమైన హాస్యం, వ్యంగ్యంతో నిండి ఉండేవి. కాని ఇందులో మరణం, వృద్ధాప్యం లాంటి చాలా భారమైన విషయాలకు హాస్యాన్ని జోడించారు. ఒక కళాకారుడిగా తన నైపుణ్యాన్ని ఎలా మార్చుకోవాలి, అలాగే తన జీవిత లక్ష్యాన్ని ఎలా పరిణామం చెందించాలి అనే దానికి ఈ పుస్తకం ఒక గొప్ప పాఠమని చెప్పొచ్చు. ఇక ఈ పుస్తకంలో ఎక్కువ భాగం నార్త్ కరోలినాలోని సీ సెక్షన్ అనే ఒక బీచ్ హౌస్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎలాంటిదంటే, మన దగ్గర సంక్రాంతి పండుగకు ఉమ్మడి కుటుంబాలన్నీ పల్లెటూరిలోని పెద్ద ఇంటికి ఆనందంగా కదలి వెళ్తాయి కదా. సరిగ్గా అలాగే సెడారిస్ కూడా తన కుటుంబమంతా కలిసి సంతోషంగా గడపడానికి ఈ పెద్ద ఇంటిని కొన్నారు. అయితే అందరూ ఆనందంగా గడపాలనుకున్న ఆ ఇల్లు రాను రాను ఎలా మారుతుందంటే, కుటుంబంలో ఎవరెవరు లేరో పదే పదే గుర్తుచేసే ఒక వేదికలా మారుతోంది. చనిపోయిన తన తల్లి, ఆత్మహత్య చేసుకున్న సోదరి టిఫినీల లేని లోటు ఒకవైపు, వయసుమీద పడుతున్న తన తండ్రి స్థితిగతులు మరోవైపు, ఇవన్నీ మధ్యవయసులో ఉన్న సెడారిస్ మనసులో తీవ్రమైన ఆలోచనలను, ఎంతో వేదనను రేకెత్తిస్తాయి. ఇప్పుడు ఈ 60,000 అనే నంబర్ వెనుక ఉన్న విచిత్రమైన, హృదయాన్ని హత్తుకునే కథను చూద్దాం. సెడారిస్ ఇంగ్లాండ్ పల్లెటూరు రోడ్ల వెంబడి దొరికిన చెత్తనంతా ఏరుతూ ప్రతిరోజూ తన ఫిట్బిట్లో రికార్డ్ చేసిన అడుగుల సంఖ్య ఇది. రోజుకు దాదాపు 25 మైళ్లు నడవడం. తనలో రగులుతున్న ఆ మానసిక క్షోభను, వేదనను మర్చిపోవటానికి ఆయన ఎంచుకున్న ఒక అసంబద్ధమైన, కాని విచిత్రంగా మనకర్థమయ్యే మార్గమిది. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే, శారీరకంగా వయసుమీద పడటాన్ని, మరణభయాన్ని మనుషులు ఎంత వింతగా ఎదుర్కొంటారో ఇది చూపిస్తుంది. వృద్ధాప్యం, కణితులు, తాబేళ్లు వినడానికి ఈ మూడిటికీ అసలు సంబంధమే లేనట్టు అనిపిస్తోంది కదా. కాని వీటి వెనుక ఉన్న కథలు తెలిస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. మనుషులు జీవితంలోని అసంబద్ధతను ఎలా ఎదుర్కొంటారో చెప్పే కొన్ని చీకటి హాస్యపు సంఘటనలివి. తన శరీరంలోంచి తొలగించిన ఒక చిన్న కణితిని బీచ్లో ఉన్న ఒక తాబేలుకు తినిపించడం, జపాన్లో ఎవరికీ అర్థం కాని వింత వింత బట్టలుకుని వేసుకోవటం, అలాగే తన ఇంటి దగ్గరకు వచ్చే కరోల్ అనే నక్క కనపడకపోతే విపరీతంగా బాధపడిపోవటం. వయసు పైబడుతున్న కొద్దీ ఎక్కడో ఒకచోట జీవితానికి అర్థం వెతుక్కునే ఆయన వింతైన ప్రవర్తనకి ఇవన్నీ అద్దం పడతాయి. ఇక్కడి నుంచి మనం ఈ పుస్తకంలోని అత్యంత భారమైన, గంభీరమైన ఘట్టంలో అడుగుపెడుతున్నాం. కుటుంబంలో జరిగే ఊహించని విషాదాలను ఎదుర్కోవడం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బలమైన బంధాలను అన్వేషించుకోవడం, అలాగే ఆ తీవ్రమైన బాధలో తనను తాను కొత్తగా తెలుసుకునే ఒక లోతైన క్రమాన్ని ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. 50వ పుట్టినరోజుకు కొద్ది రోజులు ముందు దూరంగా ఉంటున్న తన సోదరి టిఫ్నీ ఆత్మహత్య చేసుకోవడం ఆయనను ఎంతగానో కుంగదీసింది. దానికి తోడు తన తల్లి జీవితకాలం మద్యపానానికి బానిసైన విధానం, ఆ బాధను కుటుంబమంతా మౌనంగా భరించిన తీరు, ఇవి చదువుతున్నప్పుడు నిజంగానే మన గుండె బరువెక్కిపోతుంది.
ఇక తన తండ్రితో ఉన్న సంబంధం విషయానికొస్తే 100ఏళ్లకు దగ్గర పడుతున్న తండ్రితో సెడారిస్కున్న అభిప్రాయ భేదాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. 2016 నాటి రాజకీయాల గురించి వారి మధ్య జరిగిన వాదనలు, అలాగే అవసరం లేకపోయినా ఇంట్లో పాత వస్తువులను విపరీతంగా పోగు చేసుకునే తండ్రి ప్రవర్తన, ఈ 2 తరాల మధ్య ఉన్న పూడ్చలేని అంతరానికి ఇవి నిదర్శనాలు. ఈ అంశాల్లో ఏ పక్షం వహించకుండా రచయిత పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా చాలా తటస్థంగా చిత్రించారు. మరి ఇన్ని భయంకరమైన విషాదాల మధ్య, మానసిక వేదనల మధ్య సెడారిస్ ఎలా నిలబడగలిగారు? దానికి ఒకే ఒక్క సమాధానం: హాస్యం. ఈ తీవ్రమైన మనోవేదనల నుండి తనను తాను కాపాడుకోవడానికి హాస్యాన్ని ఆయనొక మానసిక కవచంలా, తనను రక్షించే ఢాలులాగా అద్భుతంగా ఉపయోగించుకున్నారు. దీనికోసం ఆయన ఉపయోగించిన ముఖ్యమైన సాహిత్య ప్రక్రియ ఏంటంటే సెటైరికల్ సెల్ఫ్ డిప్రికేషన్. అంటే తనను తానే విమర్శించుకుంటూ, తన లోపాలను తానే ఎగతాళి చేసుకుంటూ హాస్యాన్ని పండించడం. ఉదాహరణకు, ఎంతో బాధపడాల్సిన ఒక చారిత్రక ప్రదేశంలో నిలబడి తనకున్న వస్తు వ్యామోహాన్ని చూసుకుని తనను తానే తీవ్రంగా నిందించుకుంటాడు. దీనివల్ల జీవితంలోని లోతైన విషాదాన్ని కూడా అందరూ చాలా సులభంగా అర్థం చేసుకునేలా చేస్తాడు. ఇది మరో అద్భుతమైన విధానాన్ని కూడా మనకు స్పష్టంగా వివరిస్తుంది. అదే జక్స్టపోజిషన్. అంటే ఒక పక్క అత్యంత హాస్యాస్పదమైన విషయాలను చెప్తూనే సరిగ్గా వాటి పక్కనే గుండెను పిండేసే విషాదాలను కూడా ఆయన చేర్చుతారు. ఎందుకంటే జీవితమనేది కేవలం నవ్వుల పూతోట కాదు, అదొక గందరగోళమైన, వింతైన ప్రయాణం అని ఈ శైలి ద్వారా సెడారిస్ మనకు నిరూపించారు. అయితే ఈ పుస్తకం ముగింపులో ఒక గొప్ప స్ఫూర్తి దాగి ఉంది. విషాదంలో కూడా మనుషుల మధ్య అనుబంధాలను, ప్రేమను కనుక్కోవడమనేది దీని అసలైన సారాంశం. ఒకరినొకరు కోల్పోయిన బాధ మిగిలిన తోబుట్టూలను మానసికంగా మరింత దగ్గర చేసింది. ఆ చీకటిని దాటుకుని వెలుతురువైపు, అలాగే తమ జీవితం యొక్క నిజమైన ప్రయోజనం ఏమిటో తెలుసుకునే దిశగా వారి ప్రయాణం ముందుకు సాగింది. జీవితంలోని అసంబద్ధతలను, కష్టాలను ఎదుర్కోవడానికి ఇక్కడ మనకొక స్పష్టమైన మార్గం కనిపిస్తోంది. ముందుగా ఆ బాధను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. ఆ తర్వాత అందులో ఎక్కడో దాగి ఉన్న హాస్యాన్ని గమనించగలగాలి. చివరగా కథల రూపంలో మన అనుభవాలను పంచుకుంటూ ఇతరులతో అనుసంధానం కావాలి. చీకటి కోణాలను కూడా ధైర్యంగా అక్షరబద్ధం చెయ్యడం, డాక్యుమెంట్ చేయడమనేది మానవ జీవితానికున్న ఒక గొప్ప ప్రయోజనం అని ఈ పుస్తకం మనకు నేర్పుతోంది. ముగింపుగా మనందరం ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. మన స్వంత కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లను, మరణం గురించిన భయాలను దాటడానికి హాస్యాన్ని, కథలను మనం ఏ మేరకు ఉపయోగిస్తున్నాం? అందరూ కలిసి పంచుకునే కథలకుండే నయం చేసే శక్తి నిజంగా అపారమైనది. ఆ కథలను పంచుకుంటూనే మన జీవితాలను మరింత అర్థవంతంగా మార్చుకుందాం. సరే, మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.